చెప్పాడు. ఆ కథను మెమరీ చేసుకున్న కొద్దీ నీకు దృఢపడుతుందా లేదా? అలాగే నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. ఎప్పుడే 15 ఏళ్ళు వచ్చినాయి. నీలాగా నీ స్కూల్ పిల్లలందరూ ఉన్నారా? ఉంటారా? వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఉంటారా? అలాగా ఉండరు. ఎలా ఉంటావు? నువ్వు ఉంటావా? ఎలా ఉంటావు అని చెప్పి నువ్వు ఉంటావా? అని కూర్చో ఈ టైంకి లేకపోతే ఈ టైం భోజనం ఏమిటో చేస్తావా? కొన్ని వ్యక్తిగతమైన నిత్యం ఉంటాయి, అది ఫ్రీగా వదిలేయాలి. మిగతా విషయం నిర్ణయం చిన్నప్పుడు పాలు తాగాలనుకో, నమస్కారం పెట్టాలనుకో, ఇష్టా నమస్కారం పెట్టాలనుకోని ఏమంటారు? చిన్నప్పుడు పారాడుతుంటే అలవాట్లే. రాదంటే స్కూల్లో కూడా పారాడి వెళ్తావా? ఏమైంది? నవ్వుతారు. అంటే ముక్కు ఏదంటే అనొచ్చుగా, ఇలా అనొచ్చు. ముక్కు ఇలా అంటారా? అలాగే వయసు వచ్చిన దగ్గర నుంచి మనసు సంఘంలో మనం ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండి పెద్ద చిన్న అనేది ఉంటూ చక్కటి మృదువుగా మాట్లాడుతూ మనం ఆయన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని మార్చవద్దు. ఏది మార్చక్కల శరీరం మారుతూ ముసలిది అయిపోతుంది, వయసులో ఉంటుంది, పరమాణువు ఎప్పుడైనా చనిపోతుంది. నిద్రను మార్చక్కల వచ్చిపోతుంది, కళ్ళు వచ్చిపోతున్నాయి, దురదలు వచ్చిపోతాయి, అన్నీ వచ్చిపోతున్నాయి. నువ్వు ఉన్నావు కదా, అదే ఆత్మ. దాన్ని తెలుసుకుంటే ఈ మానవ జన్మకి సార్థకం. దాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి? చదువు కావాలా అక్కర్లేదా? అక్కర్లేదు. అమ్మాని పిలవటానికి చదువు కావాలా? అమ్మాని పిలవటానికి చదువు కావాలా? అమ్మని ప్రేమించడానికి కావాలా? గాలి పెంచడానికి చదువు కావాలా? ఇది వచ్చింది చెప్పడానికి చదువు కావాలా? తినడానికి వీటి ఎక్కల అంటే తాను తెలుసుకోవడానికి శాస్త్రజ్ఞానం పనిచేయదు. కానీ వ్యవహార జ్ఞానం అన్నీ ఉండాలిగా. అరే బీరకాయలు తీసుకుంటే బీరకాయ ఈ రూపం తెలుస్తేనే కదా నువ్వు తెచ్చేది. పలక తెమ్మంటే పెన్సిల్ తెస్తావా? పెన్సిల్ తెమ్మంటే బల్బం తెస్తావా? అంటే వస్తువు నిర్ణయం చేయడానికి వ్యవహార జ్ఞానంలో శాస్త్రం ఉండాలి. అది వైద్యం కావచ్చు, న్యాయశాస్త్రం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ తల్లి తండ్రి గురు అతిథుల్ని మనం ఎలా ఉండాలో అలా ఉంటూ మన మార్పులు చేర్పులు నీలో లోపాలు నువ్వు చేసుకో. కానీ ఆత్మ మారదు, అది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు చెప్పింది అర్థమైందా? ఇవాళ చెప్పానా? అంత ముందు చెప్పానా? కాదు, ఈ బోధ మొదటి నుంచి చెప్పా. అర్థమైందా? అండి మొదటి నుంచి ఇదేనా, ఇంకేమైనా చెప్పానా? అక్కడికి వచ్చి ఆశీస్తా, పాలు కూర్చేసుకో. నీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవచ్చు. కానీ ఆ వ్యక్తిత్వం ఎలా ఉండాలి? నువ్వు ఈ డ్రెస్ వేసుకొని చినిగిపోయింది వేసుకుంటావా? ఏమైంది? వేసుకుంటే నష్టమే వచ్చింది, నష్టం లేదుగా. కానీ నువ్వు చేయలేవు. అంటే డ్రెస్ విషయంలో, ఆహార విషయంలో నీకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అలాగే మనం నడక నడిచేటప్పుడు కరెక్ట్గా నడవాలి. రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద కాకుండా మధ్యలో నడిస్తే ప్రమాదాలు వస్తాయి కదా. అలాగే మన గమనం ప్రతి సెకను మారుతుంది. ఇది ఆలోచన, వయసు రకరకాల ఆలోచనలు. తప్పు రేటు నాకు వద్దు. నీ జీవిత లక్ష్యాన్ని చేరటానికి ఉపయోగించుకో. ఖచ్చితంగా ఏమవుతాడు? సీఏనా? ఐఏఎస్ అంటే చాలా, ఐఏఎస్ అంటే కలెక్టర్ అవ్వాలిగా. అంత తేలిగ్గా వస్తుందా? కష్టమా? ఏంటి కష్టం కాదు. నువ్వు సులువు కాబట్టి నీకు ఆ భావన కలిగింది అనుకో. సరే, పిల్లవాడు నడవలేడు, పడిపోతుంటాడు, నేను నడవలేని కూర్చుంటాడా? ప్రయత్నిస్తాడా? చెప్పు. ఇక్కడ పాము వచ్చింది, భయపడి నువ్వు లేనాడు కూడా భయంతో పరిగెత్తావు కదా. కాబట్టి లక్ష్యం ఉన్నంత శ్రద్ధ ఉంటే, మనస్ఫూర్తిగా చేసుకోవాలని తపన ఉంటే, గురువు అనుగ్రహం, దేవుడు అనుగ్రహం, అమ్మ నాన్న సహకరిస్తున్నారు. నీకు జరిగినట్టుగా అంత ప్రపంచం జరుగుతుందా? అమ్మ నాన్నకి నువ్వు ఒక్కడివి, నీకు పోటీ లేదు. నీవు సరిగ్గా ఉండకపోతే బాధ వాళ్ళేగా. వాళ్ళ బాధపడితే నీకు బాధ కాదా? నిన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? చేసుకున్న కష్టపడ. ఇక్కడ ప్రతిదానికే మనకు ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ప్రకారం నడువు చాలు.